గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సురేష్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. గుడిలో దేవుని దర్శనంలో లీనమై కోరికలు నివేదించుకోవడం మరిచిపోతే అవి తీరవా తెలియచేయండి కోరుతున్నారు. అలా ఆ దైవ దర్శనంలో లీనమై కోరికల్ని మర్చిపోయే స్థాయి వస్తే అంతకంటే గొప్పమైనటువంటి విశేషమే లేదు. కానీ అసలు దైవాన్ని చూడగానే కోరికలు అలా ప్రారంభమవుతాయే, అంతకంటే అధమ స్థితి లేదు. ఒకటి, దైవాన్ని ఖచ్చితంగా కోరికలు కోరుకోవడం అనేది తప్పేం కాదు. ఇంకేదంటే కామ్య పూజ అనే విధానం ఉంది. కామ్యం అంటే కోరిక, కోరికకి సంబంధించిన పూజ. అనుమానం లేకుండా కోరికల్ని అడగచ్చు. కానీ కోరికల్ని అడిగేటటువంటి స్థాయికి మించిపోయి లీనమైపోయి అలా వచ్చేస్తే నిజంగా మనం ఏది అడిగామో దానికి మించి పరమేశ్వరుడు ఇస్తాడు. ఒక్క మాట అనుకుందాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏవో మనం కోరికలు కోరుకున్నాం, అన్నీ తీరుస్తున్నాడా? తీర్చడు. మనకి ఏది అవసరమో, ఏది మంచిదో, ఏది కాదో ఆయనకి తెలుసు కాబట్టి తీరుస్తాడు. మనం అడక్కపోతే ఎక్కువ తీరుస్తాడు. నిజమైనటువంటి భగవత్ దర్శన అర్చన అంటే ఏది అంటే కోరికని మనం అడక్కపోవడం. మనకేదో సంకల్పం ఉంటుంది, దాంట్లో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఆయురారోగ్య భోగభాగ్య ఇవన్నీ చెప్పేసి ఇంకా కొత్తగా మనం ఏది అనుకుంటున్నామో దానికి ఇంకో 4-3 తోకలు తగిలించి చేసే అరగంట పూజలో 146 అవి మామూలుగా కలుపుతాం. నిజానికి ఏమి అడగక్కల కంచి కామకోటి పరమాచార్యుల వారు మాటనేవారు, విశేషతో మనశ్శాంత్యర్థం అని. మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది? మనం అనుకున్నటువంటి కోరిక తీరినప్పుడు మనకు ఉంటుంది. కాబట్టి నాకు పరమేశ్వర మనశ్శాంతినిచ్చు, మనశ్శాంతినిచ్చి రక్షించు, మనశ్శాంతినియ్యి అని అడిగితే చాలు. అది కూడా అడగాలనే ఆ స్థితిని మర్చిపోయి లీనమైతే అంతకంటే గొప్పదనమే లేదు. పిల్లవాడు వెళ్ళి అమ్మని అన్నం పెట్టు అని అడగక్కల్లా, వాడికి ఎక్కడ ఆకలి అవుతుందో అని అమ్మకి ముందు నుంచి ఆకలి అవుతూ ఉంటుంది వీడి గురించి. వాడికి సంబంధించిన ప్రతిదీ ఎలా అయితే అమ్మ నిరంతరం ప్రతిక్షణం నిరీక్షిస్తూ ఉంటుందో అలాగే పరమేశ్వరుడు కూడా ఆస్తిక భావం కలిగినటువంటి భక్తుల విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు, వీడికి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని. మనం మర్చిపోతే ఆనందిస్తాడు ఆయన, గుర్తు చేస్తూ ఉంటే ఎంత అవసరమో అంతే మాత్రం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి లీనమై అడక్కపోవడం చాలా ఉత్తమమైనటువంటి పూజ. కోరికలు తీరకపోవడం కాదు, ఏం కోరికలు తీర్చాలో అవి తీర్చబడతాయనేది దానికి అర్థం.